చివరి మజిలీ. ప్రతి ఒక్క వృద్ధ దంపతులకు చివరి మజిలీ కథ. ప్రతి ఒక్కరు వినవలసిన కథ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చివరి మజిలీ ఉంటుంది. ఏమండి, నేనో మాట అడుగుతాను, ఏమీ అనుకోకుండా సమాధానం చెప్పాలి. మళ్ళీ ఏదో బేతాళ ప్రశ్న వేసేటట్టున్నావే. సరే, నాకు కొత్త కాదుగా. కానీ ఏమీ లేదు. మన పిల్లలు సప్త సముద్రాల అవతల ఎక్కడో విదేశాల్లో ఉంటున్నారు. మనిద్దరమే ఇక్కడ వృద్ధ దంపతులు ఉంటున్నాము. దేవుడి దయ వల్ల తిండికి బట్టకి లోటు లేకుండా సొంతిట్లో పడి కాలక్షేపం చేస్తున్నాము. అయితే మనక రాను రాను ఓపికలు తగ్గిపోతున్నాయి. పూర్వకాలంలో వాళ్ళలాగా పిల్లల దగ్గర ఉండలేము. వాళ్ళు ఇక్కడికి రాలేరు. ఎప్పుడైనా మనం అక్కడికి వెళ్ళినా 6 నెలల్లో కానీ ఇక్కడికి వచ్చేయాలి. ఇలా అంటున్నానని బాధపడద్దు. ఒకవేళ నాకు ఏమైనా అయితే మీరు ఒంటరిగా ఎలా బతకగలరు అని నాకు బెంగ. రోజు పడుకున్న ఇలాంటి ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టి చావట్లేదు. విధవ కలలు కూడా అలాంటివే వస్తున్నాయి ఈ మధ్య. అలాగా, నాకు కూడా అలాంటి బెంగలే పట్టుకుంటున్నాయి. నువ్వు పైకి తేలావు, నేను తేలట్లేదు, అంతే తేడా. ఇలాంటి వాస్తవాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళందరికీ సెంటిమెంట్లు అడ్డొచ్చేస్తాయి. ఎలాగో ఆ టాపిక్ నువ్వే తెచ్చావు కాబట్టి ఓసారి నా మనసులో మాట చెప్పేస్తాను. నేను చెప్పేదానికి అడ్డు రాకుండా శ్రద్ధగా విను. నీకంటే నేను 5 ఏళ్ళు పెద్ద. పైగా సాధారణంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. నాకేమైనా అయితే నీ పరిస్థితి ఏమిటి? అలాంటి అశుభం మాటలు మాట్లాడకండి శుక్రవారం పూట. అదిగో మళ్ళీ సెంటిమెంట్లు తేవద్దన్నానా? పూర్తిగా విను. నువ్వు వెళ్ళిపోయినా నేను వెళ్ళిపోయినా లోకం ఏమీ ఆగిపోదు. కాకపోతే ఇన్నాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా కలిసి బతికి మనం ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసి బాగా చదివించి ఒకింటి వాళ్ళని చేసి సంతోషంగా విదేశాలకు పంపించాము. వాళ్ళు వాళ్ళ పిల్లలు సంసారాలతో చాలా ఆనందంగా వృద్ధిలోకి వస్తున్నారు. నా పెన్షన్ డబ్బుల తోటి ప్రభుత్వం వారిచ్చిన ఆరోగ్య బీమాతోటి ఇంతకాలం బాగానే బతికేస్తున్నాము. దేవుడు ఎప్పటికీ మనల్ని ఇలాగే రక్షిస్తాడు కనుక ఇలా 75 ఏళ్ళు నిండిన ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతున్నాము. అసలు సంగతి చెప్తాను విను. నీకు ఎన్నిసార్లు నేర్పినా మన సందు చివరున్న ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తేగలవా? అత్యవసరమైతే చేతిలో ఉన్న సెల్ ఫోన్ నుంచి క్యాబ్ బుక్ చేయగలవా? ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రలోకి వెళ్ళిందా? ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ బుక్ చేయగలవా? నిన్ను హాస్పిటల్ దాకా తీసుకెళ్ళగలవా? ఇన్సూరెన్స్ కార్డు ఎక్కడుందో ఎప్పుడైనా పట్టించుకున్నావా? దాన్ని ఎలా వాడాలో తెలుసా? మీ మనవళ్లతో ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడినా మీరు అన్నీ నేర్చేసుకోండి, వంట, ఈత, కారు డ్రైవింగు, కరాటా, డ్యాన్సు, సంగీతం అన్నీ వచ్చేయాలి అని వాళ్ళకి క్లాసులు తీసుకుంటావు. కానీ నువ్వు ఇక్కడ నీకు అవసరమైన కనీస విషయాలు నేర్చుకుంటున్నావా? భగవద్గీత రోజు చదువుతుంటావే, అందులో దేవుడు ఏం చెప్పాడే అవన్నీ వంట పట్టించుకుంటున్నావా? అసలు నాకెంత పెన్షన్ వస్తుందో చెప్పు చూద్దాం. ప్రతి నెల మనకెంత ఖర్చు అవుతుందో తెలుసా నీకు? మన ఇంటికి ఎంత ట్యాక్స్ కడుతున్నాము? ఎంతసేపు నీ చీరలు నగలు ఇంట్లో ఉన్న గిన్నెలు తప్పేలాలు జాగ్రత్తగా చూసుకుంటావు. కానీ ఇంట్లో గ్యాస్ అయిపోతే బుక్ చేయగలవా? కరెంటు బిల్లు ఎక్కడ కట్టాలో ఎలా కట్టాలో తెలుసా? నీ ఫోన్ నువ్వు రీఛార్జ్ చేసుకోగలవా? మనకి ఏ బ్యాంకులో ఎన్ని డిపాజిట్లున్నాయో ఆ రసీదులు ఎక్కడున్నాయో పట్టించుకున్నావా? నీ పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్ తాలూకా నెట్ బ్యాంకింగ్ అని ఎలా ఆపరేట్ చేయాలో కనీసం దాని పాస్వర్డ్ ఏమిటో గుర్తుంచుకుంటున్నావా? నేను రాసిన వీలునామా ఎక్కడుందో గుర్తుందా? అన్ని నేనే చూడాలా? నేను నీకు గుమస్తానా? మీరు చాలాసార్లు చెప్పారు, కానీ నాకు బుర్రల్లోకి వెళ్ళవు. హాయిగా అండగా మాయనుండగా ఆ గొడవలన్నీ నాకెందుకు దండగా అనుకుంటానండి. అక్కడే వచ్చింది నీలాంటి వాళ్లతో చిక్కు. నువ్వు ఆ రోజుల్లో ఇంటర్ పాస్ అయ్యావు, కానీ లోకజ్ఞానం మాత్రం నీకక్కర్లేదు. పోని నేను చెబుతుంటే నన్ను నా మాటల్ని పట్టించుకోకుండా ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి జారుకుంటావు. ఈసారి నుంచి రాత్రిళ్ళు పడుకోబోయే ముందు నువ్వు వెళ్ళిపోతే నేను ఎలా బతుకుతాను అని కాకుండా నేను వెళ్ళిపోతే నువ్వు ఎలా బతకాలో తెలుసుకో, ఆలోచించు. బాబోయ్, ఇలాంటివన్నీ నాతో అనకండి.
తలుచుకుంటూనే భయం వేస్తుంది. దేవుడా, నన్నే ముందర తీసుకెళ్ళిపో. ఆయన మనం చెప్పినట్టు వినడు. ఆయన చేసేవన్నీ మనమే వినమ్రయంగా స్వీకరించి మనోధైర్యంతో ఆయన ఇచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ మన శేష జీవితాన్ని ప్రశాంతంగా లాగించేయాలి. అర్థమైందా? తెలిసిందా? బోధపడిందా? బాబోయ్, ఎరక్కపోయి మీతో ఏదో మనసులో మాట చెప్తే మీదంతా రివర్స్ హెమరింగ్. మనసంతా పాడైపోయింది. కాసేపు దేవుడి పుస్తకాలు చదువుకుంటూ దేవుడి గుడి దగ్గర కూర్చొని వస్తాను. ఆ దేవుడు చెప్పేది కూడా అదే. కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అని. ప్రతి ఒక్క వృద్ధ దంపతులకు చివరి మజిలీ కథ ఇది. ఈ కథ విన్నాక ఎంతమందికి ఇందులో భర్త వేసిన ప్రశ్నలకు జవాబులు తెలుసు అంటే చేయగలుగుతాము అన్న వాళ్ళున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. అవి చేయలేని వాళ్ళుంటే ఇప్పుడే చేయండి. కొంతమంది ఆడవాళ్ళు పట్టించుకోరు, కొంతమంది మగవాళ్ళే ఆడవాళ్లకు చెప్పరు, కొంతమందికి అన్నీ తెలిసి ఉంటాయి. రకరకాల మనుషులు ఉంటారు. ఇందులో మీరు ఏ జాతికి చెందిన వాళ్ళో ఆలోచించి ఆ ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. థ్యాంక్ యూ. ఈ కథలో చెప్పినట్టు పాత తరం వారికి, చాలామంది ఆడవారికి ఇవన్నీ తెలిసి ఉండవు. ఈ తరం వారు మగవాళ్ళతో సమానంగా ఆడవారు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు. కానీ పాత తరంలో వాళ్లకు ఈ కథలో చెప్పిన విధంగా చాలామందికి తెలియని వాళ్ళే ఉన్నారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక తెలుసుకోరు, కొంతమందికి తెలుసుకోలేక తెలుసుకోరు. కొందరేమో నేనున్నానుగా మీకెందుకు, నేను చేసి పెడుతున్నానుగా ఇవన్నీ నీకెందుకు అని ఆడవారికి చెప్పరు. ఇలా రకరకాల మనస్తత్వాలు ఉన్నారు. ఇందులో మీరు ఏ మనస్తత్వానికి చెందిన వారైనా ఇప్పటికి మీకు తెలిసి ఉండకపోతే తప్పకుండా అన్నీ తెలుసుకోవాలి. ప్రతి మనిషికి ఏదో ఒక రోజు ఒంటరి జీవితం వస్తుంది. కాబట్టి ఆడవారు చేసేటివన్నీ మగవాళ్ళు తెలుసుకోవాలి, మగవాళ్ళు చేసేటివన్నీ ఆడవారు చేసుకోవాలి. మగ ఆడ అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కటి, ప్రతి పని ఇద్దరికీ తెలిసి ఉండాలి. అప్పుడే జీవితం సాఫీగా సాగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది మీకు అనిపిస్తుందో కామెంట్ రూపాన తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.